హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రీచా కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఆనియన్ సమోసా చేద్దాం చూడండి. ముందుగానైతే మైదా పిండిని తీసుకున్న 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వాటర్ని అయితే వేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా చూసుకోవాలి. పిండిని అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుకోవడం అయితే అయిపోయింది. చిన్న చిన్న బాల్స్లా చుట్టేసుకోవాలి. చుట్టేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసి సమోసా కోసం స్టఫింగ్కి ఆనియన్స్, కొత్తిమీర, పచ్చిమిర్చి, సాల్ట్, ధనియాల పౌడర్, కొన్ని కొత్తిమీరలు వేసి కలుపుకొని పక్కన ఉంచాలి. చుట్టేసుకున్న బాల్ను పీట పైన పెట్టి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. సమానంగా రౌండ్ షేప్లో వచ్చేదాకా స్ప్రెడ్ చేస్తూ ఉండాలి. రౌండ్ షేప్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ పెనం పెట్టేసి ఆయిల్ లేకుండా చపాతీని ఇలా కాల్చుకోవాలి. రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి 1 మినిట్ వరకు. ఇలా కాల్చి పెట్టుకున్న 2 చపాతీలను తీసుకొని జోడించి ఇలా షీట్ల సైజు చూసుకొని చాకుతో ఇలా కట్ చేయాలి. షీట్ని తీసుకొని మైదా పిండి పేస్ట్తో ఇలా స్ప్రెడ్ చేస్తూ షేప్ని అయితే వచ్చేలా చూసుకోవాలి. ఆ షీట్లలో స్టఫింగ్ అయితే నింపుకోవాలి. మళ్ళీ మూలలకి మైదా పిండి పేస్ట్ను స్ప్రెడ్ చేసుకుంటూ క్లోజ్ చేసుకోవాలి. మొత్తానికైతే మనకు సమోసా షేప్ అనేది వచ్చేసింది. మంచిగా క్లోజ్ చేసుకోవాలి. షేప్ అనేది మనకి ఇలా వస్తుంది. నెక్స్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడయ్యాక సమోసాలను వేద్దాం. సమోసాలను అయితే మంచిగా కాల్చుకోవాలి. కలర్ వచ్చే వరకు గోల్డెన్ కలర్ వస్తుంది. ఇలా గోల్డెన్ కలర్ అయ్యేలా కాల్చుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం. అంతే, సమోసా రెడీ అయిపోయింది. అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.